వరకు ఫస్ట్ లైన్ లేదంటే ఇక్కడ నుంచి విత్ ఏ బ్లాక్ అని ఉంది కదా, ఆ వర్డ్ నుంచి నాకు న్యూ లైన్లో రావాలనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తానంటే బిఆర్ అనే ఒక ట్యాగ్ ఉంది. ఇది కనుక యూజ్ చేస్తే మనకు న్యూ లైన్కి వచ్చింది. ఇందాక పక్కన ఉండేది ఇప్పుడు కిందకి వచ్చింది కదా. మీరు కావాలంటే ఎక్స్ట్రా బ్రేక్స్ కూడా ఇవ్వచ్చు, మల్టిపుల్ బ్రేక్స్ కూడా ఇవ్వచ్చు ఒకే దగ్గర. ఓకేనా? ఇందులో మీకు ఒక డౌట్ రావచ్చు. ఇందాక నేను సింటాక్స్ HTML ఎలిమెంట్ సింటాక్స్ అంటే ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ 2 ఉంటాయి అని చెప్పాను కదా. ఇది మాత్రం ఒకటే ఉంది, ఎందుకు ఏంటి అని. ఇట్లాంటి వాటిని ఏమంటారంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటారు, ఎంప్టీ ట్యాగ్స్ అంటారు. అయితే ఇవి వచ్చేసరికి కంటైనర్ ట్యాగ్స్, ఇవి వచ్చి ఎంప్టీ ట్యాగ్స్. మనకు క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రెండు కలిపి ఒకటే ట్యాగ్ ఉంటుంది. అలాంటివి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. నేను డీటెయిల్డ్ లిస్ట్ నేను తర్వాత ఇస్తాను. ప్రజెంట్ అయితే మీరు ఈ బ్రేక్ గురించి గుర్తుపెట్టుకోండి. మనకు న్యూ లైన్ క్యారెక్టర్ రావడానికి, అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు కంటెంట్ ఇచ్చే కంటెంట్ ఎక్స్ట్రా ఒక న్యూ లైన్లో రావాలి అనుకుంటే మనం ఈ బ్రేక్ అనేది యూస్ చేస్తాం. సిమిలర్ ఫంక్షనాలిటీతో హారిజంటల్ రూల్ అని ఒకటి ఉంటుంది, HR. అది వచ్చేసరికి ఎక్స్ట్రా ఒక లైన్ స్పేస్ ఇస్తుంది, దాంతోపాటు కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇస్తుంది. ఓకేనా? ఇక్కడ గమనిస్తే ఈ లైన్ డిస్ప్లే అయింది కదా, ఇది HR. సో క్విక్గా ఒకసారి రివైజ్ చేస్తున్నాం. ఇందులో మనకు ఈ HTML పేజ్ అనగానే .htmlతో ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుంది, ఆర్ఎల్స్ .htmతో కూడా మనం సేవ్ చేయొచ్చు. బెస్ట్ ప్రాక్టీస్ యూజ్ .html. ఓకేనా? కొన్ని సర్వర్స్లో ఆ కాన్ఫిగరేషన్ ఉండకపోవచ్చు, HTML అనేది HTM అనే ఫైల్ డైరెక్ట్గా రన్ అవ్వడానికి. బెటర్ ఏంటంటే .html యూజ్ చేయండి. దాని తర్వాత మనకు ఏ HTML డాక్యుమెంట్ని స్టార్ట్ చేసేటప్పుడైనా డాక్ టైప్ అనేది మెన్షన్ చేయాలి. మనం ప్రజెంట్ లేటెస్ట్ అండ్ HTML5 యూజ్ చేస్తామని చెప్పి మనం బ్రౌజర్కి చెప్పడం కోసం. అది వచ్చేసరికి యాంగులర్ బ్రేస్ ఎక్స్క్లమేటరీ డాక్ టైప్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అండ్ HTML ఇన్ స్మాల్. ఇది ఒక ట్యాగ్. దీని తర్వాత మనం యాక్చువల్ HTML అనేది స్టార్ట్ అవుతుంది. మనకు HTML యాంగులర్ బ్రేస్లో మనకు ఈ సింటాక్స్ వచ్చి యాంగులర్ బ్రేస్ HTML అనేది ట్యాగ్ నేమ్. దీనిలో ఇది మనకు రూట్ లెవెల్ ఎలిమెంట్ ఆఫ్ HTML. ఇందులో మనకు మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి, హెడ్ అండ్ బాడీ. హెడ్లో వచ్చేసరికి అబౌట్ పేజ్, అంటే మనకు పేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం డిస్ప్లే ప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. అందులో మనకు విజిబుల్ పార్ట్స్ వచ్చేసరికి ఫావ్ ఐకాన్ అండ్ టైటిల్. మిగతావన్నీ ఇన్విజిబుల్గా ఉంటాయి. ఇందులో మనకు బాడీకి వచ్చేసరికి వేరియస్ ఎలిమెంట్స్ H1 to H6 హెడ్డింగ్స్ కోసం, ఆ తర్వాత పారాగ్రాఫ్స్ వచ్చి P అనే ట్యాగ్. అందులో మనకు ఒకవేళ లైన్ బ్రేక్స్ రావాలంటే BR ట్యాగ్, అండ్ కంప్లీట్ లైనే డిస్ప్లే అవ్వాలి అనుకుంటే HR హారిజంటల్ రూల్.